హాయ్ అండి. నేను నల్లేరు పచ్చడి చేస్తారు కదండి. చాలామంది పచ్చడి చేసేటప్పుడు నల్లేరు కానీ ఇంచి పచ్చడి చేస్తే చాలామందికి చేతులు జిలొస్తాయండి. ఆ జిల్లలు పోవాలంటే ఆయిల్ చేతికి పూసుకొని నల్లేరునంతా బాగా తురుముకుంటే చేతికి జిల రాదండి. నల్లేరు పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుందండి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయండి. ఏమండి, నేను నల్లేరు గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకసారి అహోబిలం గుడికి వెళ్ళానండి. అక్కడ ఎవరో స్వామి నాకు కాలు నొప్పులండి, పైకి నడవలేకపోయాను. కొండపైకి ఎక్కలేక అక్కడే కూర్చున్నానండి. విపరీతమైన కాలు నొప్పులు వచ్చాయి. అప్పుడు ఎవరో ఒక ముసలాయనండి నాకు ఈ నల్లేరు పొడి, నువ్వుల నూనె, పసుపు వేసింది, ఇది పూసుకోమ్మా, నీకు 3 వారాల్లో మళ్ళీ తిరిగి నీకు కాలు నొప్పులు రావని చెప్పారండి. అది పూసుకున్న తర్వాత నాకు మళ్ళీ తిరిగి ఎప్పుడు కాలు నొప్పులు అనేది రాలేదండి. 3 వారాలు వాడుకొని చూశానండి. భలే ఆయుర్వేదంలో చాలా మంచిది అండి ఈ నల్లేరు. విపరీతమైన కీళ్ళ నొప్పులున్నా, నడవలేకపోయినా, ఎముకలు ఇరిగినా అతికించబడే నల్లేరులో అంత ఇది ఉందండి, గొప్పతనం ఉంది నల్లేరులో. మీరు వాడి చూడండి. డైలీ నువ్వుల నూనె, పసుపు గోరువెచ్చంగా చేసుకొని నువ్వుల నూనె దాంట్లో నల్లేరు ఎండబెట్టుకొని పొడేసుకొని బాగా వాడి చూడండి. నొప్పులున్నా, కాలు నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా తగ్గుతాయండి. షుగర్కి కూడా చాలా మంచిదండి. వేడి నీళ్ళల్లో వేసుకొని తాగండి. ఈ నల్లేరు పొడిని తేనెలో కలుపుకొని తిన్నా కానీ చాలా మంచిదండి ఈ నల్లేరు పొడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.